ఇన్‌స్టెంట్‌గా టమాటా దోస అండి. చాలా బావుంటుంది. అప్పటికప్పుడు మనం చేసుకొనైతే తినొచ్చనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్‌లో అయిపోతుందండి. దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వైతే తీసుకోవాలనమాట. మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇలా పౌడర్ లాగా. ఒక కప్పుతో టమాటా తీసుకోండి. 3 పెద్ద సైజ్ టమాటా గూడా వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి, ఒక 4, 5 వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇలా థిక్ బ్యాటర్ లాగా. ఇదంతా గూడా ఒక బౌల్‌లోకైతే వేసేసుకోండి. దీంట్లోనే ఒక కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు గోధుమ పిండి అనేది వేసేసుకోండి. సాల్ట్ అయితే మనకి రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం జీలకర్ర, బేకింగ్ సోడా అనేది వేసుకొని మనం ఎలా అయితే దోస బ్యాటర్ మిక్స్ చేసుకుంటాం కదా, అలా దోస బ్యాటర్లా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం దోసల్లో అయితే వేసేసుకోవాలండి. ఇది నెయ్యితో కానీ లేకపోతే ఆయిల్తో కానీ కాల్చుకొని తింటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. దీని కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి. అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.